హలో నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే తెలంగాణ ఎగుమతుల్లో ముందుకు వెళ్తుంది. ఐటీ, ఫార్మా, వ్యవసాయం, తయారీ రంగాల్లో మంచి వృద్ధి నమోదు చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతుల సన్నద్ధత సూచి ప్రకారం తెలంగాణ దేశంలోనే 8వ స్థానాన్ని సాధించింది. ఈ సూచికలో తెలంగాణకు వచ్చిన స్కోరు 57.14%. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలవగా 68.1% స్కోర్తో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ తెలిపిన వివరాల ప్రకారం దేశ జీడిపిలో తెలంగాణ వాటా ఇప్పుడు 5%కి చేరింది. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఎగుమతులు 22% వృద్ధి సాధించింది. 2023లో 95,000 కోట్లుగా ఉన్న ఎగుమతుల విలువ 2024 నాటికి 1.17 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా దేశ బయోలాజికల్స్, ఫార్మా ఎగుమతుల్లో 35.2% తెలంగాణ నుంచే ఉన్నాయి. ఐటీ, సేవా రంగ ఎగుమతుల్లో 10% వాటా తెలంగాణదే. ఈ వృద్ధికి తెలంగాణ ప్రభుత్వ విధానాలు, హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన పరిశ్రమలు ముఖ్య కారణమని నీతి ఆయోగ్ అభినందించింది. అయితే 2030 నాటికి 5.4 లక్షల కోట్ల ఎగుమతుల లక్ష్యం సాధించాలంటే ఇంకా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని సూచించింది. నివేదికలో తెలంగాణ బలాలుగా పేర్కొన్న అంశాలు హైదరాబాదులోని జినోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, బల్క్ డ్రగ్ పార్కులు తెలంగాణను లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చాయి. హైదరాబాద్లో 1000కి పైగా రక్షణ రంగ ఎంఎస్ఎంఈ సంస్థలు, 200కి పైగా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. ఫ్రాన్స్ తర్వాత రఫేల్ యుద్ధ విమానాల బాడీ అసెంబ్లింగ్ యూనిట్ తెలంగాణలోనే ఉంది. వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్కు వస్త్ర ఎగుమతులకు కీలకంగా మారుతుంది. 2 ఎయిర్ కార్గో టెర్మినల్, 838 టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం, 169 పారిశ్రామిక జోన్లు, దాదాపు 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెలంగాణకు అదనపు బలాలు. తెలంగాణ ఎగుమతులు ఎక్కువగా వెళ్ళే దేశాలు ఇవి. అమెరికా 28.17%, యుఏఈ 6.9%, చైనా 5.21%, సౌదీ అరేబియా 4.1%, కువైట్ 3.7%. అయితే అన్ని బాగానే ఉన్నాయి అంటే కానే కాదు. నివేదికలో కొన్ని బలహీనతలను కూడా స్పష్టంగా పేర్కొంది. భూసేకరణలో ఆలస్యం, న్యాయపరమైన సమస్యలు, స్థానికుల నిరసనల కారణంగా ఫార్మాసిటీ లాంటి ప్రాజెక్టులు నెమ్మదించాయి. దీంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇంకో పెద్ద సమస్య, తెలంగాణకు సముద్ర తీరం లేదు. కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులు 600 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మనకు. దీంతో రవాణా ఖర్చులు, సమయం రెండూ పెరుగుతున్నాయి. అభివృద్ధి ఎక్కువగా హైదరాబాద్ చుట్టూనే కేంద్రీకృతం కావడంతో రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. అయితే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. 2030 నాటికి ఈవీ క్లస్టర్ టెస్టింగ్ సదుపాయంతో 33,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో దాదాపు 1.2 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఆదిబట్ల సెజ్, హైదరాబాద్ ఏరోస్పేస్ పార్క్ వల్ల రక్షణ రంగంలో ఎగుమతులు పెరుగుతున్నాయి. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర రక్షణ ఎగుమతులు $3.61 బిలియన్ చేరాయి. తెలంగాణ ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హబ్గా మారుతుంది. ఇక్కడ ఉన్న 355 జీసీసీలు 3 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు, మెగా ఫుడ్ పార్కులు, అగ్రి ఎగుమతి జోన్లు,
రాష్ట్రానికి మరింత బలాన్ని ఇస్తుంది. అయితే ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. తెలంగాణ ఎగుమతుల్లో దాదాపు 28% అమెరికాకే వెళ్తున్నాయి. ఒకే దేశంపై ఇంత ఆధారపడడం వల్ల ఇక్కడ సుంకాలు పెరిగినా, రక్షణాత్మక విధానాలు వచ్చినా తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఇదే విధంగా ఐటీ సేవా రంగంతో పోలిస్తే వస్తు ఎగుమతులు ఇంకా అంతగా పెరగలేదు. బియ్యం, వస్త్రాలు, తేలికపాటి తయారీ రంగాల్లో వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. మొత్తానికి తెలంగాణ ఎగుమతుల్లో మంచి పురోగతి సాధిస్తుంది. కానీ దీన్ని నిలబెట్టుకోవాలంటే ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి, కొత్త మార్కెట్లను వెతకాలి, మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలి. అప్పుడే 2030 లక్ష్యాలు సాధ్యమవుతాయి. మరి ఈ నివేదికపై మీ అభిప్రాయం ఏమిటి అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.